పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా ఫీడ్ కంపెనీలు ఇష్టానుసారంగా ఫీడ్ రేట్లు పెంచేస్తుంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందని మాజీ ఆప్కాబ్ చైర్మన్ ఆండ్రాజు చల్లారావు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తుందని ఆరోపించారు. ఆక్వా ఫీడ్ కేజీకి 9 రూపాయల నుండి 10 రూపాయల వరకు పెంచేస్తున్నా ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆయన నిలదీశారు. కూటమి నాయకుల ఆక్వా ఫీడ్ కంపెనీలు కావడం వల్లే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆక్వా ఫీడ్ కంపెనీలు ధరలను ఇష్టం వచ్చినట్లు పెంచేస్తుంటే చైర్మన్ ధరల నియంత్రణ తీసుకురావాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్వా ఫీడ్ ధరల పెంపుతో చిన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆక్వా ఫీడ్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. 15 సంవత్సరాలు మత్స్యకార సహకార సంఘాలకి అధ్యక్షునిగా పనిచేసి ఉన్నాను. ఈ రోజున ఒక ఆక్వా రైతుగా టైగర్ కల్చర్ చేస్తున్నటువంటి రైతుగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మరి ఈ రోజునే ఇక్కడ సమావేశం మా లక్ష్మేశ్వరం మా నివాసం నుండి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి రైతులందరూ రావడం జరిగింది. కారణం ఏంటంటే ఈ రోజున ఆక్వా రైతులు అనేక రకాల కష్ట నష్టాలకు ఓర్చుకుని ఆక్వా సాగు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా తీర ప్రాంతంలో ప్రతి ఉప్పు నీరు పరిసర ప్రాంతాలన్నీ కూడా చెరువులుగా కన్వర్ట్ చేసి చిన్న సన్నకారు రైతులు అరెకరం కాడి నుంచి 10 ఎకరాలు 15 ఎకరాలు 20 ఎకరాల వరకు రైతులు చిన్న సన్నకారు రైతులుగా ఈ తీర ప్రాంతంలో సాగు చేస్తూ ఉన్నాం. ఇది టైగర్ వనామి కానీ టైగర్ కానీ బ్లూ టైగర్ అని మోనో టైగర్ అని ఈ కల్చర్ ప్రారంభించాం. దానిలో భాగంగా మరి ఇవాళ ఒక చెరువు తవ్వుకొని ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకుని చెరువు తవ్వుకొని లీజులు కట్టుకుని చిన్న కొద్దిగా పొలాలు ఉన్నటువంటి రైతులు కూడా ఉన్నారు, సొంత పొలాలు ఉన్న రైతులు కూడా ఉన్నారు. అవి చెరువులు తవ్వుకొని ఎన్నో లీజులు కట్టలేక అలాగే మరి సీడు విషయంకి వచ్చేటడికి ఇవాళ టైగర్ సీడు మరి ఎక్కడ చూసినా కూడా 3 నెలలు అయినా కూడా 100 కౌంట్ కూడా రావట్లేదు. ఎదుగుదల లేదు, సీడ్లో నాణ్యత లోపం, ఎదుగుదల లేదు. అలాగని చెప్పేసి కరెంటు విషయానికి వచ్చేటికి మరి సబ్సిడీ పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తున్నారు. ఆ కరెంటు కూడా అరకొరగా తీసేసి అలాగే కరెంటు కూడా ఏది నాణ్యతమైన కరెంట్ లేకపోవడం వల్ల మిలుకుమని ఏరియాటర్లు తిరగలేని పరిస్థితి. అది అయిపోతే మళ్ళీ జనరేటర్లు తెచ్చుకుని అద్దెకి తెచ్చుకుని మరి సొంతంగా వేసుకున్నా కూడా అందులో ఆయిల్ పోసుకోలేని పరిస్థితి. మాజీ ఆప్కాబ్ చైర్మన్ గా పనిచేసి ఉన్నాను. 15 సంవత్సరాలు మత్స్యకార సహకార సంఘాలకి అధ్యక్షునిగా పనిచేసి ఉన్నాను. ఈ రోజున ఒక ఆక్వా రైతుగా టైగర్ కల్చర్ చేస్తున్నటువంటి రైతుగా మీ అందరికీ